500 ఏళ్ల తర్వాత ఈ దీపావళికి మహాయోగం అనేది పట్టబోతుందనమాట. ఈ దీపావళి అంటే ఇంత శక్తివంతంగా వచ్చేటటువంటి 500 ఏళ్ల తర్వాత ఈ దీపావళి అనేది ఈ 5 రాసుల వారి ఇంట్లో కనక వర్షాన్ని కురిపించబోతుంది. అంటే మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఈ 5 రాసుల వారికి. ఈ 5 రాసుల వారి పాలిట ఈ దీపావళి అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారో, వేటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, అలాంటి కలలు ఆశలన్నీ కూడా తీరేటటువంటి రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ దీపావళి దగ్గర నుంచి మీకు విపరీతమైనటువంటి అదృష్టము, ఇది మీకు పూర్తిగా మీ జీవితాంతం కూడా ఈ లక్ అనేది అలాగే నిలిచిపోతుందన్నమాట. అంత శక్తివంతంగా ఈ దీపావళి ఈ 5 రాశుల వారి పాలిట ఒక వరంగా చెప్పుకోవచ్చు, ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. మరి అంటే నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది వీరికి ఆ రేంజ్లో పడుతుంది. మరి ఆ 5 రాశుల్లో మీ రాశి ఉందా లేదా తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ 5 రాశుల వారు ఈ దీపావళి లోపు ఈ వీడియో మీ కంట పడితే అది నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవాలి. అలాగే మీరు దీపావళి రోజు మీరు చేయాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న నియమాలు, కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి ఉన్నాయన్నమాట. లక్ష్మీ పూజ ఎలా చేయాలి, మీరు ఎలాంటి నియమాలు ఆచరించాలి, ప్రత్యేకంగా ఈ 5 రాశుల వారు ఎవరు, మీకు సంబంధించినవి ఈ వీడియోలో పూర్తిగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడ మీకు టైం వేస్ట్ వీడియో కాదు. వీడియోను పూర్తిగా చివరి వరకు విని అలాగే మరికొంతమందికి చేరటానికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి 500 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ శక్తివంతమైన దీపావళి అదృష్టం తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి ఎవరిది అని అంటే కుంభరాశి వారిది అనమాట. కుంభరాశి వారు ఈ విషయం విన్నప్పుడు చాలా సంతోషపడతారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశి వారి కిందకు వస్తారనమాట. ఈ కుంభరాశి వారు నిజంగా మీరు స్వీట్స్ సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దీపావళి పండుగ దగ్గర నుంచి మీ జాతకం అనేది ఒక కొత్త స్టార్లోకి వెళ్ళబోతున్నారు మీరు అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షము, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద పూర్తిగా పడింది. కాబట్టే కుంభరాశి వారికి ఇంత జాక్పాట్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. నిజంగా కుంభరాశి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఈ విషయాన్ని చూసి చాలా సంబరపడిపోతారనమాట. దీపావళి ఏంటంటే మనకి ఒక వెలుగుల పండుగ. దీపావళి పండుగ రోజున చక్కగా ఇంట్లో ఎలాగైతే కలకలలాడుతూ దీపాలు వెలిగించుకొని ఆ వెలుగులలో మనకేంటంటే చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎదురు చూసేటటువంటి పండుగ ఈ దీపావళి పండుగ. అలాంటి ఈ దీపావళి ఏంటంటే కుంభరాశి వారి పాలిట ఒక వరంగా మారిందనమాట. ఇప్పటి నుంచి మీరు చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే ఇన్నాళ్ళ నుంచి చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురు చూశారు. మీ యొక్క రాశికి అధిపతి శని. కాబట్టి మీరేం చేస్తారంటే దీపావళి రోజున ముందుగా శనిదేవుని యొక్క ఆలయానికి వెళ్ళేసేసి శనిదేవుని ముందల నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే ఆ వెలిగే దీపంలో మీకు కుదిరితే ఒక చిటికెడు నువ్వులు కూడా వేయండి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శని కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం మీరు ఇలా శనిదేవుడి ముందల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అనేవి ఇంకా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీకు లక్ అనేది ఇంకా బాగా కలిసి వస్తుంది అనమాట. అలా చేసేసిన తర్వాత సాయంత్రం మీరు ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపారాధన చేసుకోండి. ఎందుకంటే దీపావళి అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. దీపావళి రోజున మీరు కుంభరాశి వాళ్ళు లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేయటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆ రోజున లక్ష్మీదేవిని చక్కగా గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేయండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఏంటంటే నీలం రంగు పుష్పాలు అంటే మనకు శంకు పుష్పాలు ఇవి ఉంటాయి కదండి, అలా ఆ రంగులో ఉన్నటువంటి పుష్పాలతో మీరు అలంకరణ చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీ జాతకంలో ఇంకా శని అనుగ్రహం కోసం ఏంటంటే ఆ రోజున చిన్న చిన్న దాన ధర్మాలు అనేవి మీరు చేయండి. అంటే శని యొక్క అనుగ్రహం కోసం, శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం మీరేంటంటే
కొంచెం ఏదన్నా దుప్పట్లు కానివ్వండి, నలుపు రంగులో ఉన్నటువంటి కండవాలు కానివ్వండి, అలాగే చెప్పులు కానివ్వండి, నలుపు రంగులో ఉన్నటువంటి గొడుగులు కానివ్వండి, లేదా నల్ల నువ్వులు కానివ్వండి, నల్ల మినుములు 1 కేజీ అలా తీసేసుకొని అలాంటి వాటినైనా సరే మీ స్తోమతకు తగ్గట్లుగా ఎవరికైనా కొని వాటిని దానంగా ఇవ్వండి. అలా మీరు దానంగా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ దీపావళి దగ్గర నుంచి, అంటే దీపావళి దగ్గర నుంచి అలాగే దీపావళి తర్వాత నుంచి మీకు మంచిగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట, మీరు చేసే ఈ చిన్న చిన్న నియమాలు అనేవి. ఎందుకంటే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒక వయసులోనే, అంటే కొంచెం యవ్వన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే 60-70 ఏళ్ళ వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అన్నమాట. 30-35 ఏళ్ళకే అంత పెద్ద ఆలోచనలు చేస్తూ ఉంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కష్టపడేటటువంటి మనస్తత్వం వీరికి గట్టిగా ఉంటుంది. అయితే కొన్నాళ్ళ నుంచి వీరికి మానసికంగా చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారనమాట. ఈ మధ్య ఎక్కువగా చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. ఏదో వెనక్కి లాగుతున్నట్లుగా వెనక ముందు ఆడటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగా ఇలాంటివి చాలా వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి చాలా ఇబ్బందులు పడి అసలు మాకేంటి ఇవన్నీ కూడా, ఎందుకంటే బయటికి చెప్పుకోలేము ప్రతిదీ కూడా, కొన్ని బయటికి చెప్పుకోలేని రీజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా చెప్పుకుంటే దానికి 1కి మళ్ళీ 4 ఎక్కడ తీస్తారు అని చెప్పేసేసి భయము. అలాంటి భయంతో ఈ కుంభరాశి వారు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. అలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి నుంచి మీ జాతకం నుంచి పూర్తిగా మీకు తొలగిపోయినాయి. ఇప్పటి నుంచి మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. ఎలాంటి కోరికలు అంటే తీరాలి అని చెప్పేసేసి, అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకో దాని పరంగా అవ్వచ్చు, ఏదైతే మీరు ఎదురు చూస్తూ ఉంటున్నారో ఆ కోరికలన్నీ కూడా మీకు తప్పకుండా తీరి మీకు బాగా కలిసి వస్తుంది. చాలా వరకు కూడా మీకు ఇప్పటి నుంచి లక్కుగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ నియమాలను ఆచరిస్తూ లక్ష్మీదేవి పూజ అనేది తప్పకుండా చేయండి. ఇంట్లో చక్కగా కొబ్బరికాయ కొట్టుకోండి. అలాగే గుమ్మానికి ఇరువైపులు కూడా దీపాలు వెలిగించండి. అలాగే మీరు దక్షిణ దిశలో యమదీపాన్ని కూడా వెలిగించుకోండి. అంటే యమదీపం అంటే బియ్యపిండిలో, అంటే బియ్యపిండితో మనం ప్రమిదలాగా చేసేసి అందులో నువ్వుల నూనె అనేది పోసేసి 4 ఒత్తులు వేసి యమదీపాన్ని వెలిగించండి. ఈ యమదీపం వల్ల కుంభరాశి వారి యొక్క ఆయుష్ అనేది బాగా పెరుగుతుంది. మీకు ఏదైనా 4 దిక్కుల నుంచి సమస్యలు వస్తున్నా కూడా అవన్నీ తీరిపోయే అవకాశం అనేది ఉంటుంది. గురు శని గ్రహాల యొక్క కలయిక వలన మీకు ఇప్పటి నుంచి పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. కాబట్టి కుంభరాశి వారు చక్కగా దీపావళి రోజున ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనం చెప్పినట్లుగా లక్ష్మీ పూజకు ముందు అలా చేసేసి, తర్వాత లక్ష్మీ పూజ చేసేసి, అలాగే మీరు దానం చేయాల్సినటువంటి ఆ చిన్న చిన్నవి ఏంటో కూడా అవి కూడా నేను చెప్పాను కదా, అలా చేసేసేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. చక్కగా కుంభరాశి వారు నోటిని తీపి చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళతో ఈ సంతోషాన్ని పంచుకోండి. అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి వచ్చేటప్పటికి ఎవరిది అని అంటే వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశి వారి కిందకు వస్తారనమాట. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టే శుక్రుడు అంటే ఏంటి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారి మీద పడింది. కాబట్టి మీకు ఈ దీపావళి దగ్గర నుంచి మీ సుడి తిరగబోతుంది. మీకు నక్క తోక తొక్కినట్లుగానే అదృష్టం అనేది విపరీతంగా పట్టి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు ఈ దీపావళి పండుగ దగ్గర నుంచి, ఈ దీపావళి పండుగప్పుడు మనం ఎలాగైతే దీపాలు వెలిగించుకొని ఆనందంగా సంతోషంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంతో ఎదురు చూసేటటువంటి ఒక పండుగ అనమాట. అలాంటి పండుగ ఏంటంటే మీ పాలిట ఒక వరం కాబోతుంది. ఇప్పటి నుంచి వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మీకు ఏదైనా సమస్యలు ఇన్నాళ్ళ నుంచి చాలా రకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఏంటంటే తెగట్లా, ఆ సమస్య ఎలా ఉంటుందంటే అది తెగదు, లేకపోతే ఉండదన్నమాట. ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. అలాగా కొన్ని రకాల సమస్యలతో మీరు బాగా ఇబ్బంది పడ్డారు. అలాంటి వాటికి ఇప్పటి నుంచి మీకు ఒక ఫుల్ స్టాప్ అనేది పడిద్ది అనమాట.
అది మీకు అనుకూలంగానే ఆ సమాధానం అనేది ఉంటుంది. అంటే ఏదైతే దొరికితే మీరు సంతోషపడతారో అలాంటి ఒక మంచి సమాధానం అనేది మీ జీవితానికి వస్తుంది. దానివల్ల మీరు చాలా సంతోషపడేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు తప్పకుండా మీ నోటిని తీపి చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరితో హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఈ సంతోషాన్ని సెలబ్రేట్ అనేది చేసుకోండి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ దీపావళి నుంచి మీరు చేసే పనుల్లో అవ్వచ్చు, వృత్తిలో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఇప్పటి నుంచి మీకు బాగా ఆకస్మిక ధనప్రాప్తి అవ్వచ్చు, అలాగే ఒక మంచిగా లాభాలు అవ్వచ్చు, ఇట్లా బాగా కలిసి వస్తాయన్నమాట. బృహస్పతి శని గ్రహాల కలయిక అనేది ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి ఒక మంచి మార్పును ఈ దీపావళి దగ్గర నుంచి మీకు తీసుకొస్తుందన్నమాట. అలాగే వృషభ రాశి వారు శుక్రుడు అధిపతి అని చెప్పుకున్నాం కదండి. ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మీకు మంచి ప్రేమ, అందము, ఆసక్తి, జీవితంలో మీరు మంచి కలుసుబాటు మనుషుల్లాగా మీరు ఏది చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ వృషభ రాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ ఇల్లు అనేది కలకలలాడుతూ ఉంటుందన్నమాట. వీరి విలువ ఎవరైనా తెలియక వీరిని ఏదైనా ఒక మాట అంటే అని ఉండొచ్చు కానివ్వండి, వీరి విలువ తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వీరిని పన్నెత్తి మాట కూడా అనరనమాట. వీరికి ఏంటంటే కొంచెం కోపము, మొండితనం ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల గబక్కన వీళ్ళని జనం ఏంటంటే వీరికి మంచి చెడు తెలియవు, అసలు వీరికి ఆలోచన అనేది ఉండదు అని చెప్పేసి పొరపాటు పడుతూ ఉంటారనమాట. కానీ వృషభ రాశి వారు కష్టజీవులు. వీళ్ళని ఎవరైతే వేలెత్తి చూపించి వీరికేం తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు తెలియదేమో, వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళు చాలా వరకు కూడా అంటే ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా వెంటనే వీళ్ళు బయటికి వ్యక్తం చేసేస్తారనమాట. నటించడం అనేది వీరికి చేత కాదు. అలాగే ఏదన్నా కష్టపడి పనిచేసే మనస్తత్వానికి కూడా వీళ్ళు ముందుగా ఉంటారనమాట. మాకెందుకులే, మేము హ్యాపీగా కూర్చుందాము, వాళ్ళే చేసుకుంటారని చెప్పేసి ఇట్లా తప్పించుకునేటటువంటి రకాలు వీళ్ళు కాదు. కాబట్టి వీళ్ళకి నాటకాలు ఆడటము, అబద్ధాలు ఆడటము, మోసం చేయటము, జనాల ముందు ఒక మాట, జనాల వెనకమాల ఒక మాట, ఇలాంటివి చేయటం వీరికి చేత కాదు. కాబట్టే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వీరి మీద ఉందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారు దీపావళి రోజున లక్ష్మీదేవి అలాగే కుబేరుడు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం ముందల చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించండి. అలాగే మీ గుమ్మానికి ఇరువైపులు కూడా మీరు దీపాలు అనేవి వెలిగించండి. లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం లేకపోతే మీరు తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఎందుకంటే దీపావళి అంటే వెలుగుల పండుగ. లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో అలాగే కుబేరుడికి కూడా పూజ చేసుకోవటం వలన మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీరు కూడా కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజున మీరు లక్ష్మీదేవిని అమ్మవారిని ఎలా పూజిస్తారంటే తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. అంటే మల్లె పువ్వులతో కానివ్వండి, లేదా జాజి పువ్వులతో కానివ్వండి, ఇలా తెలుపు రంగు పుష్పాలు ఉంటాయి కదా, తెలుపు రంగు గులాబీ పువ్వులు అవ్వచ్చు, ఇలా తెలుపు రంగు పుష్పాలతో ఆ తల్లిని పూజించండి. అలా పూజించడం వల్ల మీ జీవితంలో ఒక మంచి శాంతి, ఒక సమాధానము, ఈ కోపాలు, ఆవేశాలన్నీ కూడా తొలగిపోవటము, మీ మీద పడ్డటువంటి నిందలు పోవటము, మీ మీద ఉచితార్థంగానే వాళ్ళ నోరులు మూతపడటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఆ తల్లికి పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇంకా మీరు చేసేటటువంటి సంపాదన కూడా మంచిగా రొటేషన్ చేసుకోగలుగుతారనమాట. అంటే సంపాదన అనేది సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదు, దాన్ని సంపాదించేసి మనం అక్కడ పక్కన పెట్టేసేయటం కాదు, దాన్ని రొటేషన్ చేసుకోవటం కూడా తెలియాలన్నమాట. అలా మీరు ఇప్పటి నుంచి మీరు అలా కొత్తగా ఆలోచించగలుగుతారనమాట. అంటే ఆ సంపాదన ఏదన్నా తీసుకెళ్లి భూముల రూపంలో కొనటం కానివ్వండి, లేదా ఒక పొలం రూపంలో కొనటం కానివ్వండి, లేదా ఏదన్నా బంగారం రూపంలో కొనటం కానివ్వండి, అలాంటివి చేసి వాటిని రొటేషన్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారి పాలిట ఈ దీపావళి పండుగ ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి అదృష్టం అనేది మీకు బాగా పడుతుంది. ఇక ఈ దీపావళి నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో 3వ రాశి వచ్చేటప్పటికి సింహరాశి అనమాట. వీరిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి, అంటే సూర్య భగవానుడు వీరి రాశికి అధిపతి. సింహరాశి అన్నట్లుగానే వీరు రాశికి తగ్గట్లుగానే వీరు నిజంగా రాజుల్లాంటి వారు. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొనే 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొనే 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ సింహరాశి వారి కిందకు వస్తారనమాట. వీళ్ళు నిజంగానే పేరుకు తగ్గట్లుగానే వీరు సింహాలు లాంటి వారు. దీపావళి దగ్గర నుంచి గురు శని గ్రహాల యొక్క కలయిక వల్ల మీ జీవితానికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. అంతేకాకుండా
మీరు ఎవరితో అయితే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కువగా సింహరాశి వారిని గమనించుకున్నట్లయితే కొంచెం శత్రు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ శత్రు సమస్యలు ఏంటంటే, మీరు వ్యాపారం చేసేటటువంటి స్థలాల్లో భాగస్వాముల రూపంలో కొంతమంది ఉంటూ ఉంటారనమాట. వాళ్ళేంటంటే మీకు చాలా వరకి కూడా తెలియకుండా నష్టాలనేవి కలిగిస్తున్నారు. అలా వారి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే వారి నుంచి పక్కకు తప్పుకుందామంటే అది మీకు కుదరట్లేదనమాట. కానీ మీరు పక్కకు తప్పుకోవాలి, అలాంటి వారితో చేయటం అనేది మీకు ఇష్టం అనేది లేదు. లేదా వాళ్ళలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారనమాట. మీరు సిన్సియర్‌గా ముక్కుసూటిగా ఉండేటటువంటి వ్యక్తులు. మీరు కరెక్ట్‌గా ఉంటున్నప్పుడు అవతల వాళ్ళు మీకు చాలా వరకి కూడా ఆర్థిక పరంగా నష్టాలు చేస్తున్నారు. దానివల్ల మీరు చాలా ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నా కూడా వాళ్ళ నుంచి తప్పుకోవటం అనేది కుదరక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సింహరాశి వారికి ఇప్పటి నుంచి ఏంటంటే, మీకు ఈ దీపావళి దగ్గర నుంచి ఆ భాగస్వాములు మీకు వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు పూర్తిగా పక్కకు తప్పుకోవటం అనేది జరుగుతుంది. లేదా వాళ్ళు మీకు మిత్రులుగా మారే అవకాశం అయినా ఉంటుందన్నమాట. ఇట్లా మీకు ఏదైనా కానివ్వండి మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు పక్కకు తప్పుకునే అవకాశమైనా కావచ్చు, లేదా శత్రువులు మిత్రులుగా మారొచ్చు అనమాట. మీకు ఏదైతే ఆ మానసికంగా ఆ టెన్షన్ అనేది ఉంటుందో అది పూర్తి స్థాయిలో తొలగిపోయే అవకాశం అనేది అయితే మాత్రం గట్టిగా ఉంటుందన్నమాట. కాబట్టి సింహరాశి వారికి ఇప్పటి నుంచి మీకు సుడి తిరగబోతుంది. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, లేదా వేరే వేరే కళారంగాల్లో ఉన్న వారికి అవ్వచ్చు, వీరందరికీ కూడా మీకు బాగా మంచి పేరు ప్రతిష్టలు ఇప్పటి నుంచి మీకు బాగా వస్తాయన్నమాట. మీ యొక్క పేరు అనేది మారుమోగుతుంది నలుదిక్కుల్లో కూడా. అంత గొప్పగా మీకు కలిసి వస్తుంది. అలాగే మీకు పూర్వీకుల పరంగా ఏదన్నా ఆస్తులు ఏదన్నా పెండింగ్లో ఉన్నా కూడా ఆ ఆస్తులు కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీ దగ్గర ఎవరైతే డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో, మిమ్మల్ని నష్టపెడుతున్నారో అలాంటి డబ్బు కూడా వారంతట వారు వెతుక్కుంటూ వచ్చి మరి మీకు ఇస్తారనమాట. అలాంటి గొప్ప మార్పులు చేర్పులు అనేవి ఇప్పటి నుంచి మీకు జరుగుతాయి. మీరేం చేస్తారంటే ఈ దీపావళి రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా స్నానం చేసేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. లక్ష్మీదేవికి ఎర్రటి మందార పువ్వులతో చక్కగా అలంకరణ చేసేసి పూజ చేయండి. అలాగే నైవేద్యంగా ఎర్ర దానిమ్మ గింజలు, అంటే దానిమ్మ గింజల్ని మీరు నైవేద్యంగా పెట్టేసేసి తర్వాత వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. సూర్యదేవుని యొక్క అనుగ్రహము అలాగే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు బాగా ఉంటుందన్నమాట. ఇంకా మీరు లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవటం వల్ల మీకు ఆ కుబేరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా బాగా ఉంటుంది. మీకు ఇప్పటి నుంచి పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అదృష్టాన్ని ఇచ్చినటువంటి లక్ష్మీదేవిని చక్కగా దీపావళి రోజున మనం చెప్పినట్లుగా చక్కగా పూజించుకోండి. ఆ రోజున మాంసాహారం పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజలు దులుపుకొని చక్కగా మంచిగా తలస్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకొని దీపావళిని హ్యాపీగా జరుపుకోండి. అలాగే లక్ష్మీదేవికి ఇలా పూజ చేయండి. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఇంత అదృష్టాన్ని మీకు తెచ్చిపెట్టినందుకు చక్కగా అందరూ మీ సింహరాశి వారు, సింహరాశి కుటుంబ సభ్యులతో సహా నోటిని తీపి చేసుకొని సంతోషంగా ఉండండి. ఇప్పటి నుంచి మీ యొక్క వెలుగును ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. ఇక ఈ దీపావళి దగ్గర నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి వచ్చేటప్పటికి తులారాశి అనమాట. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. ఇప్పటి నుంచి మీకు ఒక మంచి స్టారే తిరగబోతుందని చెప్పుకోవచ్చు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకు వస్తారనమాట. ఈ తులారాశి వారు ఎక్కువగా అందాన్ని, విలాసత్వాన్ని ఇష్టపడుతూ ఉంటారనమాట. వీరికి సరదాగా ఉండటం అంటే చాలా ఇష్టం. అందంగా ఉండటం అంటే ఇంకా ఇష్టం అనమాట. తులారాశి వారు అద్దం ముందుకు వెళితే అంత ఈజీగా పక్కకు రారు. అందాన్ని చాలా బాగా ఇష్టపడతారు. అలాగే వీరు వేసుకునేటటువంటి డ్రెస్ విషయంలో కానీ ఎదుటి వాళ్ళకు మంచిగా అందంగా ఆకర్షణీయంగా కనబడాలని చెప్పి చాలా కోరుకుంటూ ఉంటారనమాట. అలా వీరు చాలా వరకు కూడా కలకలలాడుతూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా ఈ తులారాశి వారికి బాగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు దగ్గరగా ఉంటారు. అంటే వీరిలో కొంతమంది డబ్బు లేక ఇబ్బంది పడేవాళ్ళు పడి ఉండవచ్చు, పడతా కూడా ఉండవచ్చు. కానీ మీరు జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక సక్సెస్లోకి అయితే వెళ్తారు. అది మీరు ఇన్నాళ్ళ నుంచి వింటున్నారు. ఆ సక్సెస్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ దీపావళి దగ్గర నుంచి తగిలిందనమాట. ఇప్పటి నుంచి మీరు చూడండి, మీకంతా కూడా అనుకూలంగా మారుతుంది. ఒక నూతన ఆలోచనలతో, నూతన ఉత్సాహంతో జీవితంలోకి ముందుకు దూసుకెళ్తూ ఉంటారనమాట.
చాలా వరకి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను చూశారు. అంటే వీళ్ళేంటంటే ఎక్కువగా కష్టపడతారనమాట. ఖాళీగా కూర్చొని టైం పాస్ చేసుకునేటటువంటి వ్యక్తులు కాదు. కాబట్టే కాస్త ఏదన్నా సమయం దొరికితే రిలాక్స్‌గా ఉందాము, హ్యాపీగా ఉందామని చెప్పేసి అలా సరదాని కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా అంతేనండి. కష్టపడే వ్యక్తులు ఎప్పుడూ కూడా కాస్తంత టైం దొరికితే వాళ్ళు బాధలు వినటానికి, ఎందుకంటే వారి మైండ్ అలసిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు సరదాగా ఉండటానికి ఇష్టపడతారనమాట. ఖాళీగా ఉండే వాళ్ళేంటంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ బిజీగా ఉండేవాళ్ళు అలా మాట్లాడటం అనేది వారికి అంత టైము ఉండదు, అంత ఓపిక కూడా ఉండదనమాట. అలా ఈ తులారాశి వ్యక్తులను మనం గమనించినట్లయితే చాలా బిజీగా ఉంటారు. అలాగే వీరు నూతన గృహ నిర్మాణం కూడా చేస్తూ ఉండటం, దానికి సంబంధించిన కట్టుబడులు కూడా చేస్తూ ఉండటము, లేదా ఏదన్నా భూములు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేయటము, ఇప్పటి నుంచి మీకు అలాంటివన్నీ కూడా అసలు జరుగుతూ ఉండవచ్చు ఆల్రెడీ. కొంతమందికి ఇప్పుడు జరగకపోయినా తర్వాత నుంచి కూడా మీకు బాగా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ యొక్క సంపాదన అనేది విపరీతంగా కలిసి వస్తుంది. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగేటట్లుగా మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది తులారాశి వారి మీద ఉంది. ఎందుకంటే తులారాశి వాళ్ళు దైవాన్ని బాగా నమ్ముతారు. దైవానికి సంబంధించిన పూజలు కూడా బాగా చేస్తూ ఉంటారు. మీకేంటంటే గురు శని గ్రహాల యొక్క ప్రభావం వలన ఇప్పటి నుంచి మీకు సొంతింటి కల నెరవేరటము, ఏదన్నా భూములు కొనుగోలు చేయటం అవ్వచ్చు. అలాగే మీరు ఖరీదైనటువంటి వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట. ఇట్లా ఇప్పటి నుంచి మీకు ప్రతీది కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ దీపావళి రోజున ఏంటంటే లక్ష్మీదేవిని చక్కగా గంధము, కుంకుమ పుష్పాలతో, తామర పుష్పాలు దొరికితే తామర పుష్పాలతో అలంకరణ చేసి ఆ తల్లిని పూజించేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పూజ గదిలో ఎర్రటి వస్త్రాన్ని వేసి చక్కగా మీరు పూజ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అలాగే మీరు పూజ చేసేటప్పుడు ముగ్గు వేస్తారు కదా, అష్టదళ పద్మం ముగ్గు వేసేసి అందులో శ్రీ యంత్రాన్ని కూడా ఉంచండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహము, అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉండి మీకు బాగా కలిసి రావడానికి, పట్టిందల్లా బంగారంగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అలాగే మీరు ముత్తైదువులకి ఎవరికైనా అరటికాయ అంటే పండు తాంబూలము, లేదా ఒక చిన్న జాకెట్ ముక్కతో మీరు ఇలాగా తాంబూలాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి. అలా చేయటం వల్ల మీకు ఇంకా ఆడవారు ఎవరైతే ఉన్నారో తులారాశి వారికి వాళ్ళకి ఇంకా విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. మీ యొక్క భర్త సంపాదన అవ్వచ్చు, లేదా మీకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటం అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తులారాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి. తులారాశి వారు ఏ ఇంట్లో తిరుగుతున్నారో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే తులారాశి వారు తిరిగేటటువంటి ఇల్లు సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నటువంటి ఇంటిగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా ఈ తులారాశి వారు మంచి కలుసుబాటు మనుషులుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టే ఈ తులారాశి వారికి కూడా దీపావళి నుంచి మహారాజయోగం పడుతుంది. కాబట్టి చక్కగా ఈ దీపావళిని మీరు కూడా ఆనందంగా చక్కగా దీపాలను వెలిగించుకొని సంతోషంగా హ్యాపీగా జరుపుకోండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 5వ రాశి వచ్చేటప్పటికి ధనుస్సు రాశి అనమాట. ధనుస్సు రాశి వారికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ ధనుస్సు రాశి వారి కిందకు వస్తారు. వీరికి గురు శని గ్రహాల యొక్క కలయిక వలన ఈ దీపావళి దగ్గర నుంచి విపరీతమైనటువంటి అదృష్టం అనేది ఈ ధనుస్సు రాశి వారికి పడుతుందన్నమాట. అలాగే వీరు చాలా వరకు కూడా ఆశావాదులుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనుస్సు రాశి వారు గత కొంతకాలం నుంచి ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనమాట. మీకు ఇప్పటి నుంచి ఏంటంటే విదేశీ ప్రయాణాలు ఏదన్నా చేయాలి అని అనుకుంటే మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే మీకు మంచిగా శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఈ దీపావళి పండుగ రోజున ఇంట్లో లక్ష్మీదేవిని చక్కగా పసుపు రంగు పుష్పాలతో అలంకరణ చేయండి. అలాగే పసుపు రంగు మిఠాయిలు ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టండి. అంటే పసుపు రంగులో ఉన్నటువంటి మిఠాయిలు అవ్వచ్చు, లేదా అరటి పళ్ళు అవ్వచ్చు, లేదా పులిహార అవ్వచ్చు. ఇలాంటివి ఆ తల్లికి మీరు నైవేద్యంగా సమర్పించి మీరు తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో గురుబలం అనేది కూడా బాగా పెరుగుతుందన్నమాట. అలాగే మీకు ఏదైనా ఇట్లా పంచేటటువంటి ప్రయత్నం ఉంటే అలా వాటిని పంచేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. అంటే పేదవారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి 1 డజన్ అట్టికాయలు తీసుకొని వారికి పంచటము, లేదా పసుపు రంగులో ఉన్నటువంటి మిఠాయిలు ఏదైనా పంచటము, లేదా పసుపు రంగులో పులిహార ప్రసాదంగా మీరు పంచటం వలన ఏదో ఒక రోజు, ప్రత్యేకంగా ఆ రోజే కాకపోయినా ఏదో ఒక రోజైనా సరే మీరు ఇలా చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరిగి
మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు చాలా రకాలుగా ఆర్థిక సమస్యలు, తప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. మీకు అంటే ఇప్పటి నుంచి మంచిగా నూతన ఆలోచనలతో, నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు మంచి గురి కలిగినటువంటి వ్యక్తులండి. వీరి జీవితంలో గబక్కనేది అనుకోరు. అనుకుంటే మాత్రం అయిపోయేదాకా నిద్రపోరనమాట. పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఏదైనా సరే ఒకసారి చూశారంటే వెంటనే పట్టేస్తారనమాట. కాబట్టి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అలా మీరు ఇలాంటివన్నీ కూడా చేసి ఆ రోజున పూజ చేసేటప్పుడు చక్కగా విష్ణు సహస్రనామాన్ని చెప్పుకోండి. మీరు చేసేటటువంటి దానాలు, ధర్మాలు చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో మీ శక్తికి తగ్గట్లుగా మీరు చేయొచ్చు. ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట. అవి మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పూర్తిగా దూరంగా ఉంచేస్తాయి అనమాట. కాబట్టి మీకు దానం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి అదృష్టాన్ని దగ్గర చేస్తుంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి కూడా ఈ దీపావళి పండుగ నుంచి మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలగబోతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇప్పటి నుంచి చూడండి మీకు అదృష్టం అనేది ఏ స్థాయిలో ఉంటుందో. ఇక మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకోవాలనుకున్న, ఆపాలనుకున్న అది ఎవరి వల్ల కూడా కాదనమాట. ఇప్పటి నుంచి అంత సంతోషంగా ఉండటం అనేది జరిగిద్ది. కాబట్టి ఈ దీపావళి దగ్గర నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి 5 రాశులు అయితే ఇవి. ఇప్పటి నుంచి ఇక మీ యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. ఎవ్వరి మాటలు మీరు పట్టించుకోవద్దు. అలాగే మీరు ఎక్కువగా ఎవరైనా రెచ్చగొడుతున్నా అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు స్నేహితులు, ఏదైనా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే నెగిటివ్గా కొన్ని మాటలు చెప్తున్నప్పుడు అవి మనం తీసుకోకూడదు అనమాట. అలాంటి వారిని కొంచెం దూరం పెట్టేసేసేయాలి. వాళ్ళు మనకి ₹1 సహాయం చేయటంలో ఏమి చేయట్లా, మనం ఏమి అడగట్లా. కానీ ఒక మాట అనేది మనిషిని సంతృప్తి పరిచేలాగా ఉండాలన్నమాట. అలాంటి వ్యక్తులు మన చుట్టూతో ఉండాలి. కానీ మనల్ని బాధ పెట్టేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మనతో ఉండకూడదు. అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయాలి, లేదా మనమే పక్కకు వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి చక్కగా మీకు ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో మనం చెప్పినటువంటి వారు ఇప్పటి నుంచి ఈ దీపావళి దగ్గర నుంచి మీకు విపరీతంగా అదృష్టం అనేది బట్టి మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే మీరు కూడా పడేటటువంటి కష్టానికి తోడు ఇంకొంచెం కష్టపడటము, అలాగే మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క సంపాదనను రొటేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా మీరు కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా కూర్చొని మాకు రావాలి అంటే ఎవరికి కూడా రావు. కానీ మనకేంటంటే కష్టం ప్రతి ఒక్కరం చేస్తాము. ఇక్కడ మనకేంటి, ఇప్పుడు మనం చెప్పుకుంది కలుసుబాటు. ఇప్పటి నుంచి మీకు కలుసుబాటు అనేది బాగా ఉంటుంది. 4 దిక్కుల నుంచి మూసుకుపోయినటువంటి దారులు తెరుచుకొని మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ 5 రాశుల వారు చాలా సంతోషంగా ఉండండి. చక్కగా దీపావళి పండుగని హ్యాపీగా జరుపుకోండి. నోటిని తీపి చేసుకోండి. మిఠాయిలు అందరికీ చక్కగా పంచిపెట్టండి. మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ దీపావళిని పండుగను జరుపుకోండి. ఇలా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటి నుంచి మీరు చాలా సంతోషంగా ఉండాలని, జీవితంలో మంచి సక్సెస్లోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వారి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకొని తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే కామెంటింగ్ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహము, అలాగే కుబేరుని యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉండి అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో తొలుతూగుతారు. ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి ఈ 5 రాశుల వారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు సంబంధించి అంటే మీ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు వేరే రాశుల వారికి సంబంధించి కూడా ఉంటారు ఈ రాశుల్లో వారు. కాబట్టి ఈ సంతోషాన్ని వారితో కూడా హ్యాపీగా పంచుకోండి. కాబట్టి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.